ప్రియమైన సహోదరి సహోదరులను యేసుక్రీస్తు ప్రభునామములో రూట్ ప్రేయర్ ఫెలోషిప్లోకి ఆహ్వానిస్తున్నాము. ఈ దినము మన ప్రభువు మనతోటి 1 సమూయేలు గ్రంథము 24వ అధ్యాయంలో 12వ వచనం ద్వారా మాట్లాడతలంచారండి. 12వ వచనం నుంచి కొన్ని వచనాలు చూద్దాము. 24వ అధ్యాయము చదవండి. బైబిల్ లేని వారు ఎవరైనా గూగుల్లో 1 సమూయేలు 24వ అధ్యాయం అని టైప్ చేసినట్లయితే తెలుగులోను ఇంగ్లీష్లోనూ కూడా గూగుల్లో వస్తుందండి. ఒక స్టోరీ చదివినట్టుగా ఈ ఒక అధ్యాయాన్ని చదవచ్చును. ఇందులో దావీదు తను ఎదుర్కొన్న పరిస్థితుల్ని వివరించబడ్డాయి. 12వ వచనం చూద్దాము. నీకును నాకును మధ్య యెహోవా న్యాయము తీర్చును. యెహోవా నా విషయమే పగ తీర్చును, కానీ నేను నిన్ను చంపను. 15వ వచనంలో కూడా అంటున్నారు కదా, యెహోవా నీకును నాకును మధ్య న్యాయాధిపతి అయి తీర్పు తీర్చును గాక. ఆయనే సంగతి విచారించి నా పక్షమున వ్యాజ్యమాడి నీ వశము కాకుండా నన్ను నిర్దోషినిగా తీర్చునుగాక అని అంటున్నారండి. ఈ 2 వచనాల్లో కూడా తను ఎదుర్కొంటున్న పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మనకు తెలియపరుస్తున్నాయి. తనను చంపటానికి వచ్చినటువంటి సౌలుని తను ఎదుర్కోకుండా దేవుడే న్యాయం తీరుస్తారు, న్యాయాధిపతిగా ఉంటారు. నా సంగతిలో ఆయనే విచారించి నా పక్షమున వ్యాజ్యమాడతారు అని కూడా దావీదు ఇక్కడ పలుకుతున్నారు. ఈ వాక్యం యొక్క పూర్వాపరాలు మనం చూసినట్లయితే దావీదుని రాజ్యంలో అతను నియమించినటువంటి నాయకుడిగానే ఎదిగినా అతని పట్ల సౌలుకి అసూయ కలిగి అతన్ని చంపటానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాల పాటు అతను అడవుల్లో, కొండల్లో బ్రతుకుతున్నప్పుడు కూడా సౌలు వదిలిపెట్టక అతను చంపటానికి వెతుకుతున్నప్పుడు రాసినటువంటి అధ్యాయం ఇది. ఇక్కడ సౌలు వెతుకుతూ ఒక గుహలో శంఖాని వృత్తి కోసము అతను వెళ్ళినప్పుడు అదే గుహలో దావీదు యొక్క అనుచరులు కూడా ఉండి, దావీదు అనుచరులు దావీదుతో అంటారు, నీకు దేవుడు అవకాశం ఇచ్చారు నీ శత్రువుని చంపమన్నప్పుడు దావీదు సౌలుని చంపకుండా అతని యొక్క పై వస్త్రపు చెంగును కోస్తాడు. అలా కోసినందుకు కూడా అతను మనసును నొచ్చుకుంది అని వ్రాయబడి ఉందండి. అనగా ఎందుకు అలాగా అతను మనసు నొచ్చుకుంది అంటే సౌలు దేవుని చేత అభిషేకించబడినవాడు. అలాంటి గొప్ప వ్యక్తిని, దేవుని చేత అభిషేకించబడిన వాడిని నేను అతని పై వస్త్రము కోసి నేను అవమానించానే అని అతని మనసులో నొచ్చుకున్నాడు. దేవుని యొక్క అభిషేకానికి అతను అంత గౌరవము ఇవ్వటం ఇక్కడ మొదటిగా మనం గమనించవచ్చండి. తనను చంపటానికి వచ్చినటువంటి వ్యక్తిని మరణమొప అంచులలో ఉండి కూడా సైన్యముతో వచ్చాడు సౌలు. తన దగ్గర ఉన్న మనుషులు కొద్దిమందే అయినా కూడా దేవుని యొక్క అభిషేకానికి అక్కడ గౌరవం ఇవ్వటం మనం ఇక్కడ మొదటిగా మనం గమనించాలండి. అనగా అతను ప్రాణానికి విలువ ఇవ్వట్లేదు, కానీ దేవుని యొక్క అభిషేకానికి, అభిషక్తుడైన వ్యక్తికి అతను గౌరవిస్తున్నాడు. అంతేకాకుండా ఇక్కడ సౌలుతో అంటున్నాడు కదా, నా తండ్రి, చూడండి తనని చంపటానికి వచ్చిన వ్యక్తిని కూడా ఎంతలా గౌరవిస్తున్నాడో. నా తండ్రి చూడుము, ఇదిగో చూడుము, నిన్ను చంపక నీ వస్త్రపు చెంగు మాత్రమే కోసితిని కనుక నా వలన నీకు కీడు ఎంత మాత్రము రాదనియు నాలో తప్పిదము ఎంత మాత్రము లేదనియు నీవు తెలుసుకొనవచ్చును. నీ విషయమై నేను ఏ పాపమును చేయని వాడనై ఉండగా నీవు నా ప్రాణము తీయవలనని నన్ను తరుముచున్నావు. 14వ వచనంలో అంటున్నారు కదా, ఇశ్రాయేలీయుల రాజు ఎవరిని పట్టుకొని బయలుదేరి వచ్చి ఉన్నాడు, ఏ పాటి వానినని తరుముచున్నాడు, చచ్చిన కుక్కను కదా, మిన్నల్లిని కదా అని తనని ఎంత తక్కువ చేసుకుంటున్నాడు ఇక్కడ. అంటే దేవుని యొక్క చేతులలో, దేవుని ఎదుట తను నిర్దోషిగా నిలబడాలని దావీదు అలా తనను తాను తగ్గించుకున్నాడు. ఒక యుద్ధ వీరుడు తను ఒంటరిగా వెళ్ళి ఎంతో మందిని చంపినవాడు, సింహమును ఎలుగుబంటిని కూడా ఒట్టి చేతులతో చంపినటువంటి ఆ యుద్ధ నైపుణ్యము కలిగినటువంటి దావీదు సౌలుతో చెబుతున్న మాట అండి. దావీదు యొక్క హృదయ వైఖరిని మనకు బయలుపరుస్తున్నారు. ఎందుకు అంటే మనం ఈ దినాల్లో దేవుని పిలుపును ప్రకారం మనం జీవించాలని, ఎత్తబడే గుంపులో మనం ఉండాలని ఆశపడుతున్నాము కనుక మనలో ఎటువంటి పాపము, దోషము మనలో ఉండకూడదు కనుక మనం ఏ విధంగా తయారవ్వాలి అన్నదాన్ని దేవుడి వాక్యాల ద్వారా మనకు బోధిస్తున్నారండి. 15వ వచనంలో చూసాం కదా, యెహోవా నీకును నాకును మధ్య న్యాయాధిపతి తీర్పు తీర్చునుగాక. ఆయనే సంగతి విచారించి నా పక్షమున వ్యాజ్యమాడి నీ వశము కాకుండా నన్ను నిర్దోషిగా తీర్చునుగాక.
మనము కూడా మనం ఎదుర్కొంటున్న ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎలాంటి వ్యక్తులు మనల్ని వ్యతిరేకించినా, హింసించినా, మనల్ని అవమానపరిచినా కూడా మనము క్రీస్తును అనుసరించే వారముగా, క్రీస్తు యొక్క గుణగణాలను కలిగి, హృదయ వైఖరి కలిగి మనము జీవించినప్పుడే మనము ఆ ఎత్తబడే గుంపులో ఉంటాము కనుక మనల్ని నిర్దోషులుగా దేవుడు ఈ దినములలో చూడవాలని ఆయన ఆలోచన కలిగి ఉన్నారు కనుకనే ఈ దినమున మీతోనూ నాతోని వాక్యం ద్వారా మాట్లాడుతున్నారండి. మనల్ని మనము సిద్ధపరచుకోవాలని దేవుడు ఈ వాక్యం ద్వారా మనల్ని ఈ దినాన్ని హెచ్చరిస్తున్నారండి. తన ప్రాణము కన్నా దేవుని యొక్క అభిషేకానికి విలువ ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాము. దేవుని యొక్క అభిషేకమునకు అంత విలువ ఇచ్చాడు కనుకనే దావీదు తండ్రి అని పిలవగలిగాడు. ప్రాణాన్ని తనను తాను రక్షించుకోవటానికి అడవుల్లో, కొండల్లో దుఃఖముతో తను ఉన్నా కూడా అతన్ని మాత్రము గౌరవిస్తున్నాడు. మనము కూడా మనము ఎదుటి వ్యక్తుల్ని అవమానపరచక, ఎందుకు నేనంటే మనము క్రీస్తు రక్తంతో కడగబడి మన హృదయంలోకి పరిశుద్ధాత్ముని యొక్క అభిషేకము మనము కలిగి ఉన్నాం కనుక, పరిశుద్ధాత్మునికి మనం హృదయంలో స్థానం ఇచ్చాము కనుక మనము విమర్శించబడే స్థితిలోకి వెళ్లకుండా, అందుకనే వాక్యంలో ఉంది కదా, ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించిన కానీ అతడు ఎవరి చేతనైనను వివేచించబడడు, అనగా విమర్శించబడడు. అలాంటి ఆలోచన, అలాంటి జీవన సరళి మనము కలిగి ఉండాలండి. అందుకనే 13వ వచనంలో దావీదు అంటున్నారు కదా, పూర్వీకులు సామ్యము చెప్పినట్టు దుష్టుల చేతనే దౌష్ట్యము పుట్టును కానీ నేను నిన్ను చంపను. అనగా మనలో ఎటువంటి దౌష్ట్యము, దుష్టత్వము మనలో ఉండకూడదు అన్నది ఈ వాక్యం మనకు సెలవిస్తోంది. కనుక మనము నిర్దోషులుగా దేవుని ఎదుట మనము నిలబడినట్లుగా ఆత్మ సంబంధులుగా ఉన్న మనము వివేచించే వారముగా ఉండాలి, కానీ మనం వివేచించబడే స్థితిలో ఉండకూడదని దేవుడు ఆలోచన మన పట్ల కలిగి ఉన్నారండి. దేవుని యొక్క ఆలోచన ప్రకారము మనము జీవించగలిగినట్లుగా, నిర్దోషులుగా మనం ఉండేటట్టుగా. ఎందుకనగా మనము మాట్లాడే ప్రతి మాట కూడా మనం ఒక రోజున పరలోకంలో మనం వెళ్ళినప్పుడు ఆయన ఎదుట నిలబడి సమాధానం చెప్పవలసిన ఒక దినము ఉన్నది అనేది వాక్యంలో వ్రాయబడి ఉందండి. హృదయంలో ఉన్నదే మన నోట ఉంటుంది అనే వాక్యం కూడా ఉంది. ఆ విధంగా మన హృదయంలో పాపపు ఆలోచన, అసూయ కానీ, కపటము కానీ, ఏది కూడా మోసము కానీ లేకుండా మనము నిర్దోషులుగా చూడాలని దేవుని యొక్క ఆలోచన కనుక మన నోటి మాట, మన హృదయ ధ్యానము కూడా క్రీస్తుకు అంగీకారముగా ఉన్నట్లుగా తండ్రి అయిన దేవుని ఎదుట మనం నిర్దోషులుగా నిలబడాలని, మన పక్షముగా వ్యాజ్యమాడే మన దేవుడు న్యాయవాదిగా క్రీస్తు మనకు ఉన్నారు కనుక మనము నిర్దోషులుగా జీవించినట్లుగా దేవుణ్ణి అడుగుదామండి. అనేక పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నాం. ఎక్కడ తోలిపోతామో, ఎక్కడ తొట్టిల్లిపోతామో అనే భయముతో మనము జీవించినప్పుడు తప్పనిసరిగా దేవుడు మనల్ని అన్ని పరిస్థితుల నుంచి విడిపించి నడిపిస్తారు కనుక ఈ రోజుల్లో, ఈ దినాలలో మనం ఎదుర్కొనే ప్రతి పరిస్థితిని ఆయన ముందుకు తీసుకుని వద్దాము. ఆయన మన పరిస్థితులు అప్పగిస్తూ మనం దేవుడిని ప్రార్థన చేద్దాం. సర్వశక్తిమంతుడైన దేవ, జీవాధిపతి, ఏ విధంగా అయితే దావీదు నీ ఎదుట నిర్దోషిగా ఉండాలని కోరుకుంటున్నాడో మేము కూడా అదే విధంగా తండ్రి నీ ఎదుట మేము నిర్దోషులుగా నిలబడాలని మేము ఆశపడుతున్నాం తండ్రి. నీ వశము కాకుండా నన్ను నిర్దోషునిగా తీర్చునుగాక అనే మాట దావీదు పలికినట్లుగా మేము ఉండునట్లుగా మా జీవన విధానంలో ఎక్కడా కూడా తొట్టిల్లిపోకుండా నైనా మాలోకి తండ్రి నైనా ఎటువంటి పాపము లేకుండా మాకు సహాయం చేయమని, పాపములో పడిపోకుండా, పాపము మాటలు వినకుండా, మాట్లాడకుండా జీవించగలిగే కృప మాకు దయచేయమని, క్రీస్తు కలిగిన గుణగణాలు కలిగి, క్రీస్తు కలిగిన మనస్సు కలిగి జీవించడానికి మాకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఎవరికైనా ప్రార్థనా సహాయం అవసరమైన ఎడల డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి, మీకు ప్రార్థనా సహాయం అందించగలము. ఈ వీడియో చూస్తున్న వారు మీరు ఏ సంఘమునకు చేరిన వారు కాకపోతే మా సంఘము ఆ యొక్క పేరు సియోన్ ఫెలోషిప్, హైదరాబాదులో బషీబాగ్ నందు భారతీయ విద్యాభవన్లో ఉదయం ఆదివారపు ఆరాధన ఉదయం 9:30 గంటలకు ప్రారంభమవుతుంది. మిమ్మల్ని మేము ఆహ్వానిస్తున్నాము. మీరు ఒకవేళ హైదరాబాదు నివాసులు కాకపోతే మా సంఘం యొక్క లైవ్ టెలికాస్ట్ ద్వారా దేవుని యొక్క వాక్యమును విని ఉదయం 9:30కి ప్రారంభమవుతుంది. సియోన్ ఫెలోషిప్ సిటీ చర్చి అని యూట్యూబ్లో మీరు చూసినట్లయితే మీరు మా సంఘం యొక్క టెలికాస్ట్ ద్వారా మీరు దేవుని వాక్యమును, వర్షిప్ను ఆనందించి దేవుని యందు మీరు బలపరచబడతారని
మేము ఆశిస్తున్నాము.